అంటే అబద్ధ సాక్ష్యాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మనమన్నీ అరెస్ట్ చేయబోతాం. అరెస్ట్ చేయాలంటే ఏం చెప్పాలి? అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించాలి. అబద్ధ సాక్ష్యం ఏమని పుట్టించాలి? రాజుని దేవుణ్ణి కాదు అని చెప్పాలి. ఆయన నిజంగా ఆయన అన్నాడు అలాగని? అనలేదు. ఏమని వీళ్ళేమనుకున్నారు? మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్కుములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టింది. చూడండి, సన్హెద్రిన్ సభకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ 70 మంది ఉంటారు. ఆ 70 మంది ఎదుటి పెట్టి స్టెఫన్ని పెట్టారు. ఆ 70 మంది ఎదుర్కొంటే ఆమె పెట్టారు, స్టెఫన్ పెట్టారు. స్టెఫన్ పెట్టేటప్పటికి ఏమని అక్కడ ఏం జరిగిందంటే అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టారు. వారు ఏం చెప్పారంటే ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. చూడండి, ఆయన ఎవరైనా మాట్లాడాడు? ఆ మాటలు అసలుకే మాట్లాడలేదు. కానీ అక్కడ 14లో వచ్చింది అంటున్నాడు, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మాకు ఇచ్చిన ఆచారములను మార్చినని వీడు చెప్పగా మేము వింటిమని సభ కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి. చూడండి, అక్కడ దేవుడి ఆత్మతో నింపబడిన వాడు ఎప్పుడు కూడా ముఖం నల్లబడదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత పరిస్థితి వచ్చినా ఆయన ముఖంలో ఎప్పుడు కూడా నవ్వు, కళ తెల్లగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆత్మతోనూ జ్ఞానంతో నింపుకున్న వాళ్ళు అలాగే ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సనుగులు వచ్చినా, ఎన్ని గొనుగులు వచ్చినా, ఎంతమంది నిందలు వేసినా ఏమి వాళ్ళ ముందేమి చాలా చేతులు. చూడండి, అక్కడ అంటున్నారు కదా, ఏమన్నారు? అక్కడ సభలో కూర్చున్న వారందరూ, అంటే 70 మంది సభలో ఉన్నారు. వాళ్ళందరూ కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. మన ముఖము ఎలాగుంటుంది? మీదను దేవుడి మీదను ఆయన ఏం చేస్తున్నాడు? అబద్ధాలు చెప్తాడు, మాట్లాడాడు అనేసి అబద్ధ సాక్ష్యాలు పెట్టి అక్కడ పెట్టారు. నెక్స్ట్ వీక్ మనం చూస్తాం స్టెఫను యొక్క ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. స్టెఫను నెక్స్ట్ అక్కడ ఏమేమి ఎలాగలా జరిగిందో ఆ మహాసభ ఎదుట స్టెఫను సుదీర్ఘ ప్రసంగం ఉంటుంది. ఆ 70 మంది దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు కదా, సాక్ష్యం ఇచ్చారు కదా, అబద్ధ సాక్ష్యాలు. అందరూ ఎదుర్కొంటే స్టెఫన్ నిలబడి ప్రసంగం చేస్తూ ఉంటాడు. అది నెక్స్ట్ వీక్ మనం వెళ్తాం.